ప్రియులరా, మనము ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ప్రభు మాట మనకి అనిపిస్తుంది. ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే, నా నిమిత్తము ఎవడు పోవును అంటాడు. చూడండి, నా నిమిత్తము ఎవరు వెళ్తారు అని అడుగుతున్నాడు. చూడండి, ప్రభు అంట మాట సెలవిచ్చాడట. ఆ మాట సెలవిచ్చి ఏం చేస్తున్నాడంటే, ప్రభు ఎవరు వెళతారు, నా కొరకు ఎవరు పనిచేస్తారు, నేను ఎవరిని పంపను, నేను ఎవరి మీద నా భారం పెట్టను అనేసి ప్రభు ఆలోచించుకుంటున్నాడు. ప్రభు తన మాటలను చూస్తాం, తిరిగి యెషయా యొక్క జవాబును కూడా మనం చూస్తాం. చూడండి, ప్రభు మనవి చేస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడంటే సెలవిస్తున్నాడు తన మాటల్ని. నిజానికి ప్రభు సెలవిచ్చిన మాటలు, ప్రభు మన కొరకు అనుగ్రహిస్తున్న ఆ సందేశాలు, ఆ వర్తమానాలు, ఆ వర్తమానం యొక్క సారాంశాలు, అందులో ఉన్న విలువ, అందులో ఉన్న ఖచ్చితత్వం, అందులో ఉన్న ప్రత్యక్షతలు, అందులో ఉన్న నడిపింపులన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ అసలు మన జీవితానికి ఎంతవరకు ఇవి సరిపోతున్నాయి, మనం ప్రభు వర్తమానం ఇస్తుంటే ఆ వర్తమానాన్ని ఎంతవరకు తీసుకువెళ్తున్నాం, నిజానికి ఆ వర్తమానం యొక్క సారాంశంలోని భావాన్ని గ్రహించుకుని మాట్లాడినప్పుడు దాని ప్రకారం జీవించడానికి మన మనసును ఒప్పింపు చేసుకుంటూ నడుచుకుంటున్నాం. నిజానికి మన మనసును ఒప్పింపు చేసుకుని నడుచుకుంటున్నాం. నిజానికి యెషయా సిద్ధపడినట్టుగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులతో జీవిస్తున్నవాడును, అపవిత్రమైన జీవితంతో కొనసాగిస్తున్నవాడును అనే మనసుతో వెళుతున్న ప్రజలు ఎంతమంది. చూడండి, మనం మొట్టమొదటి పార్ట్లో చూస్తున్నాం ఏంటంటే, ప్రభు ఏం చేస్తున్నాడు, తన మాట సెలవిస్తున్నాడు, తన మాటను వ్యక్తపరుస్తున్నాడు, తన హృదయంలో ఉన్న మాట బయటికి తెలియజేస్తున్నాడు. చూడండి, తన హృదయంలో ఉన్న మాటను ప్రభు బయటికి తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఎన్నో విషయాలు ఉన్నాయి. తన మాటను సమూయేలుతో వ్యక్తపరుచుకున్నాడు. సమూయేలు, చూడు, ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నా సన్నిధి పాడు చేస్తున్నారు, నా సన్నిధి పాడు చేసి నా యొక్క నామానికి అవమానకరంగా నడుచుకున్నారు, వాళ్ళ మీదకి ఇప్పుడు శిక్ష రాబోతుంది, ఆ శిక్షణ గురించి వెల్లడి చేశారు. చూడండి, ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ శిక్షణ గురించి వెల్లడి చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే మోషేతో మాట్లాడాడు. మోషే, ఇదిగో చూడు, నేను మీ పితరులతో వాగ్దానం చేశాను, ఫలానా నా జనం ఫలానా దుఃఖని ఇంతకాలం నుంచి వాళ్ళు వేదనను అనుభవిస్తున్నారు, ఆ వేదనను తీసివేయడానికి, వాళ్ళని విడుదల కలిగి చేయడానికి నేను పంపిస్తున్నాను. చూడండి, నేను పంపిస్తున్నాను. చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. చూసారా, మనకు గ్రహింపు కలగకుండా ఆయన వ్యక్తపరిచిన దానిని వ్యర్థపరుచుకుంటూ, ఆయన వ్యక్తపరిచిన దానిని మనం స్వీకరించకుండా మనం ఉండిపోతున్నాం. అబ్రహాం దగ్గరికి వెళ్ళి అన్నాడు ప్రభు, అయ్యా, నీ ఊరిని విడిచిపెట్టే, నీ స్థలాన్ని విడిచిపెట్టే, నీ బంధువుల్ని విడిచిపెట్టే, నేను నీకు చూపించి దేశానికి ప్రయాణం చేయవలసి ఉంది, నువ్వు అలా చేస్తే కనుక నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి, నువ్వు అన్నీ విడిచిపెట్టాలి, నువ్వు అన్నీ విడిచిపెడితే కనుక నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు సమయం వచ్చింది, నీకు అక్కడికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ప్రభు తన యొక్క హృదయాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. నేను ఎవరికి చెప్పాలి అని అంటున్నాడు. ఇంకో ఏమంటున్నాడంటే ప్రభు రెండోదిగా ఏమంటున్నాడంటే,
నేను ఎవరిని పంపదను, నేను ఎవరిని పంపాలి అంటున్నాడు. చూడండి, ఆ పంపే క్రమంలో తన నిర్ణయము ఖచ్చితమైనదా కాదా అనేది కూడా చూస్తున్నాడు. నేను ఎవరిని పంపాలి, ఎవరిని పంపితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పంపినప్పుడు వాళ్ళకి నేను ఏ యొక్క ప్రత్యుత్తరాలు ఇవ్వాలి, ఎలాగ వాళ్ళని సిద్ధపరచాలి, ఎలాగ వాళ్ళని నిర్ణయాత్మకంగా వాళ్ళని నిలబెట్టగలగాలి అనే విషయంలో ప్రభు చూస్తున్నాడు. చూడండి, భూమి మీద ప్రతి సందర్భాన్ని మనకు అన్వయించుకుంటూ తీసుకువెళ్ళినప్పుడు, ప్రతి సందర్భాన్ని మనము వాక్యానుసారంగా చూసినప్పుడు ఆ వాక్యానుసారం యొక్క భావము, అందులో ఉన్న తీవ్రత అర్థమవుతుంది. చూడండి, మనకు తీవ్రత లేని పరిస్థితుల మధ్యన, క్రీస్తును అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్యన, ఆ శిలువ యొక్క త్యాగమును గుర్తించలేని పరిస్థితుల మధ్యన, మన అంతరంగమును పరిశీలించుకోలేని పరిస్థితుల మధ్యన మనకు మనముగా మన తీర్మానాలన్నిటినీ పాటు చేసుకుంటాం. మనకు మనంగానే, చూడండి, మనకు మనంగానే ప్రతి మనిషి స్వీయమైన తృప్తితో, స్వీయమైన కోరికలతో తమను తాము వ్యక్తపరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి, కానీ మనం గమనించాల్సిన పరిస్థితులు ఏంటంటే, ప్రభు అంటాడు నేను ఎవరిని పంపాలి అనే తీర్మానంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపంబకు మునిపే నేను ఎరిగితిని, నువ్వు గర్భము నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చూడండి ఏమంటున్నాడు ప్రభు. నిర్ణయం ఎంత ఖచ్చితత్వంతో ఉండదంటే, చూడండి, తన యొక్క ప్రత్యక్షతను ఒక తీవ్రతతో, ఒక ఖచ్చితత్వంతో ఆయన వ్యక్తపరుస్తున్నాడు. చూడండి ఎంత ఖచ్చితత్వం అంటే అది మనం ఊహించలేము. నువ్వు గర్భములో పడక మునిపే నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావు. అలాంటి ప్రతిష్ఠ చేయబడిన జనాంగాన్ని నువ్వు చూడండి, అలా ప్రతిష్ఠ చేయబడ్డానికి నువ్వు రాబడ్డావు. ఎందుకు? ఈ ప్రజలకు ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి, ఒక వర్తమానం నీ చేతిలో పెట్టబోతున్నాడు ప్రభు. క్రీస్తు యొక్క ఆవశ్యకత నీ చేతిలో పెట్టబోతున్నాడు ప్రభు. ఈ లోకం యొక్క మాలిన్యమును కడగడానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎదుటివారి యొక్క కట్టడను తెంపడానికి నిన్ను పంపిస్తున్నాడు. ఎదుటివారి యొక్క శాపమును తెంపడానికి పంపిస్తున్నాడు. ఎదుటివారి యొక్క రోగమును తీసివేయడానికి నిన్ను పంపిస్తున్నాడు. ఎదుటివారి యొక్క గృహాలలో సమాధానం నింపడానికి నిన్ను పంపిస్తున్నాడు. అవిధేయతతో నిండిన వారు జ్ఞానంతో నడుచుకోవటానికి నిన్ను పంపిస్తున్నాడు. వ్యాధితోనూ క్రూరత్వంతోనూ మునిగిపోయిన ప్రజలకు నువ్వు ఒక వర్తమానం తీసుకువెళ్తావని ఆశపడుతున్నాడు. చూడండి, అందుకు నేను ఏం చేశానంట, నువ్వు తల్లి గర్భంలో పడక మునుపు నాకు తెలుసు, నిన్ను ఎరిగి ఉన్నాను నేను. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఆయన ఆలోచన చేసేది ఏమో తెలుసా? నేను వెళ్తాను, నేను నీ పని చేస్తాను, నేను నీకు లోబడతాను, నీ మాట చొప్పున నేను నడుచుకుంటాను, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, నీ చిత్తమును పట్టుకుని దాన్ని వెంబడిస్తాను అనే మనసుతో నువ్వు జీవిస్తావని చూస్తున్నాడు. అనే మనసుతో నువ్వు జీవిస్తావని చూస్తున్నాడు. ఆ మనసు నీకు ఉంటుందని ఆశపడుతున్నాడు. అంతటితో ఆగిపోలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా అంటున్నాడు, అందుకు అయ్యా ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, నా మాటలాడేందుకు నాకు శక్తి చాలదని అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపవారు అందరి వద్దకి నీ పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇర్మియా, అయ్యా నన్ను బాలుడు కదా,
నేను వెళ్తే ఏమవుతుంది ప్రభువా అంటున్నాడు. అలా అనొద్దు. నువ్వు నాకు కావాలి, నీవు అవసరమై ఉన్నావు. నీవు వెళ్ళి నేను ఏ సంగతులైతే నీకు తెలియచేస్తానో, ఏ సంగతులైతే నేను నీకు చెప్తున్నానో, ఏ సంగతులనైతే నిన్ను వివరించమని చెప్తానో ఆ సంగతులను మాత్రం నువ్వు ఖచ్చితంగా చెప్పు. నిన్ను నేను విడిపించడానికి నీతో పాటు నేను ఉన్నాను. చూడండి, ఆయన సంగతులు చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను విడిపించటానికి నీతో పాటు నేను ఉన్నాను అంటున్నాడు. వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడదోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, ఎంత ఆయన అర్థవంతంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడా కూడా ఆయనకి ఎలాంటి ఐడెంటిఫికేషన్ ఇచ్చాడంటే, నిన్ను జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించేశాను. చూడండి, పెళ్ళగించడానికి విరగొట్టడానికి నువ్వు తీర్మానం చేయబడిన మనిషివి. చూడండి, నువ్వు సిద్ధపడాల్సింది దాని కొరకు. ప్రభువు అన్నాడు, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటన చేయండి. ఎవ్వరూ నీకు ఆటంకం చెప్పడానికి లేదు, ఎవ్వరు నిన్ను అడ్డుపరచడానికి లేదు. చూడండి, ఎవ్వరు నిన్ను అడ్డుపరచడానికి లేదు. అలాంటి వ్యత్యాసములు ఏమీ కనబట్టలేదు అని అడుగుతున్నాడు ప్రభు. మనం దీన్ని ఆలోచన చేస్తున్నామా? ఇవన్నీ కూడా దేవుడు మనకి వినిపిస్తున్న రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ నువ్వు పాటించాల్సిన విధులు, నువ్వు పాటించాల్సిన కట్టడలు, ఇవన్నీ నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతలు, నీ మీద పెట్టిన బాధ్యత. ఆ సిలువ భారాన్ని నీ మీద పెట్టాడు ప్రభు. ఆ బాధ్యతను పెట్టి నిన్ను నడుచుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆ సహాయాన్ని మనము ఎంతగా వ్యర్థపరుస్తున్నామో, ఆ సహాయాన్ని మనం మన హృదయంలోనికి తీసుకోవటానికి మనం ఎంతగా ఎన్ని ఆటంకాలకు మనకు అడ్డుగా నిలిచిపోయావు, ఆ సహాయం మనం పొందుకోవటానికి మన హృదయాన్ని మనకు మనుగా మనం ఎంతగా పాడు చేసుకుంటున్నామో అనేది మన వ్యత్యాసంగా కనబడుతుంది. ఈ మాటలతో మన హృదయాన్ని పోల్చుకుంటే కనుక, ఈ పరిస్థితులతో మన హృదయాన్ని పోల్చుకుంటే కనుక, ఈ స్థితిగతులతో మన హృదయాన్ని పోల్చుకుంటే కనుక మనం ఎక్కడ నిలిచి ఆలోచన చేస్తున్నాము. నాకు ప్రభు నా కొరకే చెప్తున్నాడనా? నేనే ఈ మాటలు తీసుకోవాలనా? ఇప్పుడు వరకు నేనే ఈ మాటలు తీసుకోలేకపోయానన్నా? ఇప్పుడు వరకు నేనే నా అంతటా నేనే లోబడలేకపోయానన్నా? ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు వరకు మనం ఆలోచన చేయండి. ఏ విధంగా తీసుకోవాలి? ఎవరు వెళ్తారు అసలు? చెప్పండి, ఎవరు వెళ్తారు దేవుని కొరకు?